సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సిద్దిపేట మాజీ కలెక్టర్ పి వెంకటరామరెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన సభకు హాజరై ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7వ తేదీ సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో వెంకటరామరెడ్డి సభ ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్న బీజేపీ నాయకులు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. 106 మంది సస్పెండ్. అందుకే టీఆర్ఎస్ ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అంతే అయిపోయి. కాకమెడకు మరో ఉచ్చు, త్వరలోనే భారీ కరెంటు షాకు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు, సైలెంట్ గా సర్కార్ విచారణ, బిడ్డింగ్ లేకుండానే కాంట్రాక్టుల అప్పగింత, అగ్రిమెంట్ ఫైళ్లను స్వాధీనం చేసుకున్న వైనం, కేసీఆర్ సహా మంత్రులను విచారణకు పిలిచే అవకాశం, పవర్ ప్లాంట్ల నిర్మాణంలోనూ ఇదే తరహా స్కామ్, ఇప్పటికే ఇరిగేషన్ స్కామ్ లో కూరుకపోయిన కాక. అయ్యో నీ పాడగాను కదా గోస నెట్టికి అది కట్టిడుగా రుమాలు. మాయల మరాఠీ జూటా మాటల వీరుడు నియంత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. గత బీఆర్ఎస్